ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫసల్వాది గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ మాట్లాడుతూ మరణించిన వారిలో హెల్మెట్ లేక చనిపోయిన వారు ఉన్నారు. కారులో ముందు కూర్చున్న వ్యక్తులే కాకుండా వెనకాల కూర్చున్న వ్యక్తులు సీట్ బెల్ట్ వేసుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది. ఫారిన్లో ఉన్న వారు డ్రైవింగ్ పట్ల బాధ్యతతో వాహనాలు నడిపి ఇళ్లలో కూర్చుని తాగుతారు. హైవేలో కంటే చిన్న రోడ్లలో ఎక్కువ చనిపోతున్నారు. తెలంగాణలో 21 మంది చనిపోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి. రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయవద్దు. ముందుగా ప్లాన్ చేసుకుని సమయం పాటించి ప్రయాణాలు చేయండి. ప్రమాదాలు జరిగితే ప్రతి ఒక్కరూ స్పందించండి. రహవీర్ పేరుతో బహుమానాలు అందిస్తారు. బహుమానాలు ఇస్తే హెల్మెట్లు ఇవ్వండి. ఈరోజు ఇక్కడ ఫసల్వాడి గ్రామం మన దేశంలో ఆదర్శమైన గ్రామం. ఇక్కడ ఈ అరైవ్ అలైవ్ గ్రామ సభ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ, సబ్ కలెక్టర్, మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిఎంహెచ్ఓ, మా ఊరు సర్పంచ్ హరిప్రసాద్ గారు, సో అందరు ఇక్కడ రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకి ఒక భాగం. అంతకుముందు కూడా మొత్తం ఒక వారం మనము అరైవ్ అలైవ్ ప్రోగ్రాం అది కండక్ట్ చేశాము మొత్తం రాష్ట్రంలో. ఈరోజు మన రాష్ట్రంలో చాలా చోట్ల ఈ అరైవ్ అలైవ్ గ్రామ సభ నిర్వహిస్తున్నారు. దాంట్లో డీజీ ర్యాంక్ 8 ఆఫీసర్, మిగతా ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఈవెన్ మా రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ సార్ కూడా ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు, రోడ్డు భద్రత చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ప్రతిరోజు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ప్రతిరోజు చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్. దేశానికి 1,80,000 పీపుల్ అది ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సో ఎక్కువ యాక్సిడెంట్ అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. దాంట్లో ఎక్కువ వేగం, అతి వేగం, తర్వాత ఈ బండి సరిగా లేదు, ట్రాఫిక్ నియమాలు పాటించలేదు, దాంట్లో సీట్ బెల్ట్, 4 వీలర్ సీట్ బెల్ట్ వేసుకోవట్లేదు. ముందు సీట్లో ఉన్న ఓకే, మాత్రం వెనక సీట్లో ఉన్న వాళ్ళు అస్సలు సీట్ బెల్ట్ ధరించలేదు. తర్వాత 2 వీలర్ ప్రయాణికులు
హెల్మెట్ ధరించడం, డ్రైవర్ కేవల్ హెల్మెట్ ధరించడం కాదు, వెనక ఎవరు కూర్చుంటున్నారు వాళ్ళకు కూడా హెల్మెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ టూ వీలర్లో ఎక్కువ హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. తర్వాత మొబైల్ టాకింగ్, మొబైల్ ఫోన్లో మాట్లాడడం, తర్వాత మందు తాగి డ్రైవింగ్ చేయడం, ఇలాంటి కొన్ని కారణం వల్ల ఎక్కువ ఇది రోడ్ యాక్సిడెంట్ అవుతున్నాయి. సో ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రజల చైతన్య రావాల ఉద్దేశంతో ఈ గ్రామ సభ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు. మన గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ గారు ఇక్కడ ప్రమాణం కూడా స్వీకారం చేయడం జరిగింది. నో హెల్మెట్, నో ఎంట్రీ, నో సీట్ బెల్ట్, నో ఎంట్రీ. సో చాలా మంచి ప్రోగ్రాం మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ పెట్టారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. జై హింద్.